జై శ్రీరామ్. వెల్కమ్ టు రామరాజ్యం టీవీ. వారు ఒక మంచి స్పిరిచువలిస్ట్. అదే కాదు, చాలామంది భక్తులు ఉంటారు, కానీ భజనలతో కూడినటువంటి భక్తిభావం ఇంకా గొప్పగా ఉంటుంది. వారు దాదాపుగా 1,60,000 మంది పైచిలుకు భక్తులతో రోజువారీగా వారితో కనెక్టివిటీలో ఉంటూ ఏ పుణ్యక్షేత్రంలో భజన కార్యక్రమాలు జరిగినా శివప్రసాద్జీ అంటే చాలు, వారు అక్కడ ఆ కార్యక్రమానికి భజన బృందాలని తీసుకొచ్చి అఖండ భజనలు అయితేనేమి, ఇంకా ఏ రకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నింటి కూడా వారు ముందుండి ఆ కార్యక్రమానికి సహకరిస్తుంటారు. వారే కాదు, వారితో పాటు వారి సతీమణి కూడా తన వెంట ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి శివప్రసాద్జీని మనం మనస్ఫూర్తిగా అభినందించుకోవాలి. వారికి మనం సపోర్టు కూడా నిలబడాలని రామరాజ్యం టీవీ తరఫున వారిని మనం ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. అసలు వారు ఈ కార్యక్రమాలని ఏ సంస్థ ద్వారా చేస్తున్నారు, అసలు వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారు ఈ కార్యక్రమాలను చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల మీద మనం కూలంకషంగా చర్చిద్దాం. వెల్కమ్ టు రామరాజ్యం టీవీ శివప్రసాద్జీ. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైం మన రామరాజ్యం టీవీకి, ప్రేక్షకులకి కూడా చాలా సంతోషం. మేము చూసినప్పుడు నేను యాదగిరిగుట్టలో చూశాను, మీరు అక్కడ చక్కగా అఖండ భజన కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ రోజు మీరు మేడం ఇద్దరు అక్కడ ఉండి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సమాజంలో అందరూ ఉన్నారు, అందరికీ అన్నీ కావాలి, కానీ ఎవరూ పని చేయకూడదు. ఈవెన్ అది భక్తి కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అందరికీ టైంకి భోజనాలు కావాలి, కానీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎవరు తీసుకురారు. ఆ తరహాలో ఈవేళ ఆ పోకడ పోతుంది సమాజం. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకే మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ కూడా, మా భక్తులందరికీ, మా ఫౌండేషన్ వారికి కూడా మిమ్మల్ని మరోసారి పరిచయం చేద్దామని పిలిచాము. ఒకసారి మన ఆర్గనైజేషను, అలాగే మీరు ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, మీరు ఈ సంస్థని ఎందుకు స్టార్ట్ చేశారు అన్న దాని మీద మీ మాటల్లో ఒకసారి మా వారికి చెప్పండి. ముందుగా రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం భజనల గురించి అనేది ఎందుకోసం పెట్టాల్సి వచ్చింది అనేది ముందు మనం ప్రశ్నించుకుంటే, మాది భజన సంప్రదాయమైనటువంటి కుటుంబ నేపథ్యం ద్వారా చిన్నప్పటి నుంచి భజనలకి వెళ్ళేటువంటి ఆసక్తి ఉండింది. దీని గురించి చెయ్యాలి ఏదో అనేటువంటి ఆలోచన మా నాన్నగారికి ఉండింది. మా నాన్నగారు ప్రధానోపాధ్యాయులుగా చేశారు, విశ్రాంతి అయిపోయినారు. వారు చివరి రోజుల్లో భజన కళాకారుల గురించి ఏదైనా మీరు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నన్ను, నా సతీమణిని ఇద్దరిని కూర్చోబెట్టేసి వాగ్దానం తీసుకున్నారు. ఓహో, గ్రేట్. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఆయన వాగ్దానం తీసుకున్న రెండో రోజే పరమపదించారు. కాబట్టి ఇది తప్పకుండా చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో మా నాన్నగారి దశదిన కర్మ రోజే దీనికి పేరు నిర్ణయం చేశాం. భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్. భక్తి ఎందుకు పెట్టారు అని మీరు అనుకోవచ్చు. ఈ రోజుల్లో రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయ భజనలు ఎక్కువైపోయినాయి, రాజకీయ నాయకులను పొగడడం అయిపోయింది, కానీ భగవంతుని పొగడేటువంటి విధానం కానీ సంకీర్తన చేయడం కానీ తగ్గిపోయింది. కాబట్టి మాది భక్తి భజన అని చెప్పేసి పెట్టి దీన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టి జనబాహుల్యంలోకి వచ్చాం. అసలు ఏం చేయాలో తెలియదు. ఒక 3 నెలలు మాకు పరిచయం ఉన్నవాళ్ళు, అంటే భజన నేపథ్యం ఉంది కాబట్టి ఇక రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్న అన్ని చోట్ల భజన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి అందరితో ఆలోచన చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మాకు గుర్తింపు లేదు, మాకు శిక్షణ లేదు, మా సంక్షేమం పట్టించుకునే వాళ్ళు లేరు, మాకు ఉపాధి లేదు అనేటువంటిది కులంకషంగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలని మా యొక్క అంశాలుగా పెట్టుకున్నాం. అదే 4 అంశాలు. వేదికలను ఏర్పాటు చేయడం వల్ల గుర్తింపు, కార్యక్రమాలు నిర్విరామంగా నడిపించడానికి చేస్తూ ఉంటే వాళ్ళకి ఉపాధి, వాళ్ళ సంక్షేమం గురించి ప్రభుత్వానికి ఎన్నోసార్లు పెట్టాము, అవి ఎవరు పట్టించుకోలేదు. శిక్షణ, ఎందుకంటే ఎవరో పెద్దలు చెప్పింది పాతకాలం నుంచి వింటూ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళకి శిక్షణ అవసరం ఉంది. అక్కడక్కడ కొంచెం మా శక్తి వరకు మేము చేసాం. అట్లా చేస్తూ
ముందుగా గుర్తింపు గురించని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వాళ్ళ ద్వారా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి ఆడిటోరియంలో భజనలు 25 ఏప్రిల్ 2016 రోజున ప్రారంభించాం. ఒక వారం రోజులు నిర్విరామంగా జరిగాయి. ముందు 4 జిల్లాలకు చేసాం, ఉమ్మడి జిల్లాలు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్లో 3 జిల్లాలకి, 2017 ఫిబ్రవరిలో 3 జిల్లాలకు చేసి 10 జిల్లాలు పూర్తి చేసి రాష్ట్ర స్థాయి చేశాం. ఆ రకమైనటువంటి ప్రయాణంలో మాకు సహకరించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలో. శాఖాపరంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి శాఖ వాళ్ళు కానివ్వండి, ముందుగా మాకు సహకరించిన వాళ్ళే. ఆ రకంగా వెళుతూ చేస్తూ పోతూ ఉంటే భజనల పైన మమకారం ఉండి ఎవ్వరూ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ఎక్కడో వాళ్ళంతా వాళ్ళే ఉండిపోయినటువంటి వాళ్ళు చాలామంది దాతలు మా కార్యక్రమాలకు ఆకర్షితులైనారు. వాళ్ళే వెన్నుదన్నుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు భజనాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెన్నుదన్నుగా ఉండి ఈ రోజుకి ఒక 5 సప్తాహాలు, అఖండ సప్తాహాలు 7 రోజులు కంటిన్యూస్గా చేశాము. ఒక 64 రోజులు చేసేటువంటి భజన కార్యక్రమం ఒక 3 సంవత్సరాలు చేసాము. 58 ఏకాహాలు. ఏకాహం అంటే 24 గంటలు అఖండంగా చేయడం. అఖండ భజన. త్రయాహాలు ఒక 3 చేసాము శ్రీశైలంలో. అది మళ్ళీ ప్రతిసారి అంటే 3 రోజులు కంటిన్యూగా. సప్తాహాలు అయితేనేమో అమ్మవారి దగ్గర చేసాం బాసర్లో నవరాత్రిలో 7 రోజులు కంటిన్యూగా ఇక్కడ ఆగకుండా అఖండం. ఈ మధ్యన గత ఆగస్టులో శ్రావణ మాసంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో 30 రోజులు హరినామ సంకీర్తనం, శ్రావణ మాసంలో హరినామ సంకీర్తనం అనేటువంటి కార్యక్రమం 180 బృందాలతో చేశాం. ఇది మా ప్రస్థానం. దీంట్లో నేను నా ధర్మపత్ని ఇద్దరం కలిసి నడిపిస్తున్నాం. అక్కడక్కడ వాలంటీర్స్గా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, భజనకు సంబంధించిన అభిమానులైనటువంటి వాళ్ళు వాలంటీర్స్గా వచ్చి వారి యొక్క సమయాన్ని కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో సుమారు 16 నుంచి 25, 30, 50 మంది వరకు ఒక్కో గ్రామంలో భజన కళాకారులు ఉంటారు. అట్లాగా నా యొక్క పరిశీలనలో మా సంస్థ వరకు వచ్చి చేరిన సంప్రదించిన వాళ్ళు 1,60,000 మంది తెలంగాణ లోపల భజన కళాకారులు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదు. ఎలాంటి ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళని పట్టించుకోలేదు ఇంతవరకు. అంటే నేను ఎవరిని ఈ రకంగా విమర్శించడం లేదు, ఉన్న వాస్తవ పరిస్థితులు చెప్తున్నాను. గుర్తింపు లేదు వాస్తవమే. ముఖ్యంగా హిందూ మతం ఉనికి ఎక్కడుంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎన్నెన్నో చేస్తున్నారు. వారి పంథాలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ మౌలికంగా హిందూ మతం గ్రామంలో ఉంది అంటే ఒక రామాలయమో, ఒక ఆంజనేయ స్వామి దేవాలయమో, ఏదో ఒక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో నిత్య దీపారాధన చేసి స్వామివారి కంకర్యాలు చేయడానికి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ప్రతి ఆదివారము, ప్రతి శనివారము, ప్రతి గురువారము, ప్రతి సోమవారము ఆ దేవాలయంలో రాత్రి భజన చేసే కళాకారులు తప్పనిసరిగా ఉంటారు. దానివల్లే ఈరోజు హిందూ మతం నిలబడింది అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎవరు దీని విషయంలో మాట్లాడినా పెద్దవాళ్ళందరూ నన్ను సబ్జెక్ట్ టు కరెక్షన్. అట్టడుగు స్థాయి నుంచి మాత్రం గుర్తింపు హిందూ మతానికి ఉంది అంటే భజన సంఘాలు, ఒక పురోహితుడు, ఒక దేవాలయమే కాపాడింది, ధర్మాన్ని కాపాడింది, గుర్తింపును కూడా తీసుకొచ్చింది. భజనలు ఈ సంప్రదాయం అనేది మహారాష్ట్రలో వార్కారీ సంప్రదాయం అనేది ఒకటి ఉంది. హరి సంకీర్తన అని అంటారు. ప్రతి నిత్యం వాళ్ళ నిత్యకృత్యాలు, వ్యవసాయం కానివ్వండి, వ్యాపారం కానీ ఏదైనా చేసేసి వారి ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ బృందం అంతా ఏకమైపోయి అక్కడ ఈ వార్కారీ భజన సంప్రదాయం నిలబడి చేస్తారండి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఎవరు కూర్చోరు. మిగతా ఈ హరి సంకీర్తన చేసేవాళ్ళు ఉంటారు. ఏమంటారు వాళ్ళని వార్కారీలు అంటారు. అది మహారాష్ట్ర నుంచి మన వైపుకి వచ్చింది.
ఓకే, ఉందా తెలంగాణలో కూడా ఉందా అలాంటి? ఉంది. మనకు ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ ఉంది కదా, ఆదిలాబాద్, నిజామాబాద్, అదంతా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. వాళ్ళతో ప్రత్యేకమైన ప్రదర్శనలు చేయించాం. ఓకే, ఉన్నారు, వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కవర్ చేశారా? అన్ని గ్రామాలు. సో అందరితో లిస్ట్ చేస్తే 1,60,000 మంది భజన పారులు మీకు లిస్ట్లోకి వచ్చారు. సో మరి వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా ఇంత పెద్ద వ్యవస్థతో మీరు కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఒక ప్రభుత్వం మాత్రమే చేయగలదు అంత పెద్ద డేటా మెయింటైన్ చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, లేకపోతే ఎక్కడే క్షేత్రాలలో అదే భజన కార్యక్రమాలు ఉన్నాయి అంటే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాలంటే పెద్ద మెకానిజం కావాలి. మీకు ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది అనేది ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది, కానీ శారీరక శ్రమ అనే చోట మాత్రం ఎక్కడ ఇప్పటికి భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఎక్కడ మేము ఇబ్బంది పడలేదు. ఎందుకోసం అంటే నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల బార్డర్ వాళ్ళందరికీ, ఈ హైదరాబాద్ వాళ్ళందరికీ సంవత్సరంలో ఒకసారి బాసర్లో సప్తాహం చేస్తాం. అది చేసేవారికి ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ ఎంగేజ్ అయిపోతారు. వాళ్ళకి మేము అమ్మవారి దగ్గర మా కార్యక్రమం పెట్టించారు. వీళ్ళు ఇండివిజువల్గా వెళ్తే, వ్యక్తిగతంగా బృందాల వారిగా వెళ్తే వాళ్ళు ఎవరు స్వీకరించరు, రానివ్వరు, పాడనివ్వరు. కానీ సంస్థ పక్షాన వెళ్తే అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్ వాళ్ళ ద్వారా ఒక లెటర్ తీసుకొని వాళ్ళు తీసుకుంటే ఒక స్టేజీ, ఉండడానికి వసతి, భోజనము, దర్శనము ఉంటుంది. అయితే ఎవరి రవాణా ఖర్చులు వాళ్ళే పెట్టుకొని వస్తారు స్వచ్ఛందంగా భజన పార్లు ఇప్పటికీ. అట్లా ఒక 84 బృందాలు, 84 పైన కూడా బృందాలు అవుతాయి. ఇంకా వీళ్ళు ఇట్లా ఇటువైపు అవుతారు. భద్రాచలంలో చేసినప్పుడు భద్రాచలం వస్తారు. మొన్న ఈ మధ్య 180 బృందాల వాళ్ళకి చేసాము ఇక్కడ మన యాదాద్రిలో. ఇక శ్రీశైలంలో చేసాం, 3 సార్లు చేసాం అక్కడికి. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళని అలా చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేసి వాళ్ళందరికీ దైవ సన్నిధిలో భజన చేసే అవకాశం కల్పించే వేదికలు చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ భజన పార్లు వస్తున్నారా, నేర్చుకుంటున్నారా? ఈ హరినామ సంకీర్తనలు, భజన్స్ ఇవన్నీ బాగా వాగ్యకారులు ఎంతమంది ఉన్నారు సార్ అసలు మన తెలంగాణలో? తెలంగాణలో సుమారుగా ఎన్నిక చేయబడ్డ వాళ్ళు 180 మంది ఉంటారు. అంటే ఎవరు, ఇది ప్రభుత్వం ఎన్నిక చేయబడిందా? ఈ వాగ్గేయకారులు అంటే ఈ కీర్తన సాహిత్యాన్ని రాసిన వాళ్ళు, పాడే కీర్తనలు ఏమున్నాయో వాళ్ళందరూ. ఎవరు గుర్తిస్తున్నారు? వాళ్ళని ఎవరు గుర్తించలేదు, మనమే సన్మానాలు చేసాం. వాళ్ళ వారసులందరూ తెచ్చేసి ఓకే, ఎక్కడెక్కడైతే ఉన్నారో. ఇప్పటికీ బాగా యాక్టివ్గా ఉన్న వాగ్గేయకారులు ఎంతమంది తెలంగాణలో? అప్పుడున్న వాళ్ళవే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఏం లేవు. మనము పాతకాలంలో రాసిన వాగ్గేయకారుల కీర్తనలే ఉన్నాయి తప్ప ఇవి కొత్తగా ఏం రాయట్లేదు. కొత్తగా రాసిన వాళ్ళు ఉన్నారు, రాస్తున్నారు. కానీ వాళ్ళకి భాష పైన పట్టింపు కానీ, దానికి సంబంధించిన శైలి కానీ, ఏదో రాయాలి అనేటువంటిది రాయడము సినిమా బాణీలకి అనుగుణంగా రాయడం జరుగుతూ ఉంది. కానీ ఆ కాలంలో రాసిన వాళ్ళు ఇప్పుడు రాకవంశంలో వెంకటదాసు కానివ్వండి, తూము నరసింహదాసు కానివ్వండి, భక్త రామదాసు, వేపూరి హనుమద్దాసు, మన్యంకొండ హనుమద్దాసు, గొల్లపల్లి హనుమద్దాసు, ఇట్లాగా చెప్తూ పోతుంటే మనము పాలమూరు జిల్లాలోనే 85 మంది వాగ్గేయకారులు. హైయెస్ట్ పాలమూరు జిల్లాలోనే. ఆ పాలమూరు జిల్లాలో అప్పటి కాలంలో వాళ్ళు తన్మయత్వం చెంది ఆ భగవంతుణ్ణి రమ్మన్నారు. రాకపోతే కోప్పడ్డారు, ఎందుకు రావట్లేదురా నువ్వు అని చెప్పేసి అనేంతటి ధైర్యం ఉండింది. అట్లా వాళ్ళు మమేకమైపోయి ఆ దేవుడికి అంకితం చేస్తూ తమ హృదయాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాసే వాళ్ళందరూ కృతకంగా ఉంది, కృత్రిమంగా ఉంది. ఏదో తెచ్చిపెట్టినట్టుగా ఆ సాహిత్యంలో బలం లేకపోవడం, ఆ తన్మయత్వం చెందడానికి ఆ పద సంపద లేకపోవడం అట్లాగా ఉన్నాయి. అయితే మేము పాత తెలంగాణ వాగ్గేయకారులు 16 మందిని ఎన్నిక చేసినాం. అంటే అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు జనబాహుల్యంలో ఉన్నాయి. వాటన్నింటినీ ట్యూన్లు చేయడము, పుస్తకాలు ముద్రించడం. ఒక దాత ఒక పుస్తకం ముద్రించి ఇచ్చాడు, ఆయన ముద్రణకు కావాల్సిన ఆర్థిక సహాయం చేశారు వాళ్ళు. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఒక పుస్తకం వేశాం. 21 మంది వాగ్గేయకారులవి కీర్తనలు, ఒక 3 కీర్తనలు చొప్పున వేసి అవన్నీ అందరికీ ఇచ్చాం. వాటి ట్యూన్లు, బాణీలు కూడా వచ్చాయి. బాణీలు ఎందుకు చెప్తున్నానంటే, అంతా వీళ్ళకి ఒక ఆర్గనైజేషనల్ ట్రైనింగ్ లేకపోవడము, ఆర్గనైజేషన్ సజెషన్స్ లేకపోవడం వల్ల అప్పటికప్పుడు సినిమా బాణీలో రాసినవి ఆ ప్రాంతంలో ఎవరో పాడుతున్నవి పాడుతూ పోయినారు. కానీ అవి కాదు అని చెప్పేసి
మన సాహిత్యం ఇవ్వడం వల్ల, బాణీలు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక ట్రాక్లోకి పడతా ఉంది. ఇప్పుడు మీరు యావత్ తెలంగాణ ప్రాంతం నాకు తెలిసి ప్రతి గ్రామం విజిట్ చేసి ఉంటారు సహజంగానే. ప్రతి గ్రామం అని పోలేదు, ప్రతి మండలం అయితే చేసి. మీరు ఇన్ని ఏరియాల్లో అంటే జిల్లాల్లో తిరిగారు కదా, ఇన్ని మండలాలు తిరిగారు, మీకు బాగా నచ్చిన ఈ గ్రామాల్లో లేకపోతే ఈ మండలాల్లో ఈ జిల్లాలో అత్యధిక వాగ్గేయకారులు ఉన్నారు, అత్యధిక భజనపారులు ఉన్నారు, వీళ్ళ గొంతు అజరామరం అని అనిపించినటువంటి జిల్లా ఏది? పాలమూరు జిల్లా. ఓకే, పాలమూరు జిల్లా అద్భుతం. ఆ తర్వాత సంగారెడ్డి, అలా పైకి వెళ్తే మళ్ళీ మనకు నిజామాబాద్ ప్రాంతం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇటు ఖమ్మంలో సహజంగా మొదటి నుంచి కూడా భద్రాచలం ఉండటం, నల్గొండలో కూడా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ధోరణితో, ఒక బాణితో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే దారంతో కట్టిపడేసి ఒకే బాణిలోకి తీసుకురావాలనేటువంటిది భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆకాంక్ష. దానికి కావాల్సినంత ఆర్థికమైనటువంటి వనరులు లేక కొంచెం వెనుకబడడం జరుగుతూ ఉంది. అయినా సరే మా ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీకు ఏం కావాలి సపోర్ట్ జనరల్గా? ఇప్పుడు మాకు చాలామంది మిత్రులు విదేశాలలో ఉంటారు. మా ఫ్రెండ్ ఒక ఆయన లండన్లో ఉంటారు, సండ్రాలగడ్డ అని, దేవరకొండకు ఒక 20 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. వాళ్ళ ఊరిలో గుడి కట్టించారు. ఆయనకు అంటే భజన టీం కావాలి అని అంటే, నేను మాది జిన్నారం, మరికెల్ మండల్, ఉమ్మడి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా. ఇప్పుడు మా గ్రామం నుంచే మా నాన్న కూడా అద్భుతమైన భజన్స్ పాడతారు, ఈ హరినామ సంకీర్తనలు చాలా గొప్పగా, మా ఊర్లో టీం కూడా చాలా బాగుంటుంది. అయితే వాళ్ళకి చెప్తే పాపం అప్పుడప్పుడు గంటలోనే ఆయన అందరినీ తయారు చేసుకొని అక్కడి దాకా తీసుకొచ్చి రాత్రంతా, అదే అఖండ భజన అంటాం కదా, అట్లా విగ్రహ ప్రతిష్టాపన ఉండే అక్కడ భజన చేశారు. అట్లా చాలామంది విదేశాల్లో ఉండే మిత్రులు అడుగుతుంటారు, పౌర్ణమికో వ్రతానికో లేకపోతే వాళ్ళ ఊర్లో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఎవరైనా ఉంటే చెప్పండి అని. మరి అలాంటి వారికి మన సంస్థ నుంచి మనము మీకు కనెక్ట్ చేయొచ్చా వారికి? తప్పకుండా. ఎందుకంటే మేము ఇవన్నీ మేము చేయలేదు. ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ఒక వెబ్సైట్ చేయడం కానివ్వండి, ఇప్పుడిప్పుడే ఒకటొకటి అందరు చెప్తా ఉంటే చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఫండ్ కలెక్షన్కి వెళ్ళిపోయి విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని శిక్షణలు ముందు ఇవ్వాలి. శిక్షణలు ఒక్కొక్క జిల్లా వ్యాప్తంగానో లేకపోతే అక్కడ ఉన్న మండల హెడ్ క్వార్టర్స్లో కనీసం పిలిచి శిక్షణలు ఇచ్చేస్తే ఆ శిక్షణల ద్వారా అట్రాక్ట్ అయ్యి యూత్ కూడా వస్తున్నారు. శిక్షణ ఇచ్చే గురువులు ఉన్నారా సార్? ఉన్నారు. ఆ గురువులకు ఉపాధి లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. తప్పకుండా సార్, అట్లేం లేదు. మనం కూడా అంటే ఎక్కడో ఒక అడుగు ముందుకేయాలి. అందుకని మేమేం చేసాం, ఆ రామరాజ్యం ఫౌండేషన్ అనేది మన సంస్థ ద్వారా ఇలా మీరు నిస్వార్థంగా సమాజానికి, ఇది ఒక కళ, ఇది భవిష్యత్ తరాలకు కూడా ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు మా నాన్న చేసిన భజన మేము చేయలేకపోతున్నాం, రేపు మా పిల్లలు చేయలేకపోవచ్చు. సో అందుకే దీన్ని కంటిన్యూయేషన్లో చేయాలి, ఉంచాలన్న ఒక ఆలోచనతోనే నేను ప్రత్యేకంగా రామరాజ్యం ఫౌండేషన్ పెట్టి గ్రామాన రామనామాన్ని వినిపించాలన్న ఒక లక్ష్యంతో మనం ఒక అడుగు ముందుకేసాం. తప్పకుండా మేము మీతో ప్రయాణం చేస్తాం, మీతో ఉంటాం. మీరు ఏ సపోర్ట్ కావాలన్నా మా ఫౌండేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మా ఫౌండేషనే కాదు, ఇంకా వేరే ఫౌండేషన్స్ కానీ, వేరే వ్యక్తులు కానీ, దాతలు కానీ, వాళ్ళని కూడా మీకు డైరెక్ట్గా నేను పరిచయం చేస్తా. మీరు ఓపెన్గా కూడా మీరు చెప్పండి ఈ రకమైనటువంటి సహాయం, అంటే వెహికల్ కావాలో, ఒక ఫలానా చోటుకు పోవాలను, ఒక ఫలానా ఆర్థిక సహాయం కావాలను, ఏదైనా కానీ మన చేత ఎంత ఏది ఉంటే ఆ రామచంద్ర ప్రభు మన దగ్గర అంత చేయించుకోవాలి. ముఖ్యంగా అండి, ఇప్పుడు భజన కళాకారులు ఎవరైతే ఉన్నారో చూశారు కదా, వాళ్ళు అల్ప సంతోషులు. మా వాళ్ళందరూ ఓ వ్రతం చేసుకుంటే, ఒక ఇంటికి వెళ్ళి గృహప్రవేశం అయితే భజన చేస్తారు. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని జనరల్గా. అంటే ఇప్పుడు పూజలు ఉంటాయి, అంటే భక్తి మార్గం అంటే మనము సహజంగా ఏమనుకుంటామంటే కట్టిన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే అయిపోతుంది కదా, ఒక కొబ్బరికాయ కొట్టి అనేది సహజంగా ఈ రోజు ఉన్నటువంటి భక్తుల్లో ఉన్న ఆలోచన. ఏదైనా పక్కింట్లో భజన అవుతుందంటే కూడా ఏదో వాళ్ళు ఏదో టైంపాస్ కోసం భజన చేసుకుంటున్నారేమోలే వాళ్ళు అనుకుంటారు. అసలు ఈ భజన అనేది ఎట్లా ఆవిర్భవించింది? ఈ భజనకి ఎందుకు అంత ప్రాముఖ్యత? భజన అంటే ఇది ఒక రకమైనటువంటి సేవయే. ఓకే, భజ సేవాయాం అని ఉంది. ఓకే, భజ సేవాయాం అనేటువంటి భజ అనేటువంటి పద్ధతి నుంచి భజన పుట్టింది. భజ అంటే ఏంటి? భజ సేవాయాం, ఇదొక సేవ. అయితే నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గాల్లో భజన ఒకటి. భజన ఇది ముఖ్యమైనది. ఎందుకంటే ఆ దేవుణ్ణి, ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ దేవదేవుణ్ణి ఆయన గుణనామ కీర్తన చేస్తాను. మంచి చేసి మంచి చేసినామంటావు. శ్రీరాముడు దేవాలయం కట్టాడు, రామన్న తీసుకొచ్చి తానిషా నవాబు జైల్లో వేస్తే ఎవడబ్బా సొమ్ము అని
కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు దెబ్బలకు తాళలేక. అంటే ఈ భక్తుడికి అంతటి ఇంటిమసీ ఉంటుంది. అట్లాంటి దాంట్లో ఇది కీర్తనం అనేటువంటిది విశిష్టమైంది. ఈ కీర్తన ద్వారా అతి త్వరలో మోక్ష మార్గాల్లోకి వెళ్ళొచ్చు. ఇది ఎందుకోసం వచ్చింది? కృతత్రేత ద్వాపర యుగాలలో యజ్ఞయాగాదులు చేస్తే మోక్షం ఉండేది. ఇప్పుడు కలియుగంలో కలి యొక్క వాహనం మనిషి. కలి అంటే మాయ. అవును. ఆ మాయ అనేటువంటి వాడు మనిషిపైనే సవారీ చేస్తున్నాడు. ఓకే. మరి ఇదేంటిది అని నారదుల వారు శ్రీ మహావిష్ణువుని అడిగితే వారికి కూడా ఉపాయం ఉంది నారద, అట్లాంటిదేం లేదు. ఎప్పుడైతే నన్ను తలుచుకుంటారో హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యథా అంటే కలికాలంలో నా నామాన్ని తలుచుకుంటే ఒక ఆమడ దూరం పారిపోతాడు కలి. ఓకే. అప్పుడు వాడు చెడ్డ ఆలోచన రాదు. నా నామాన్ని తెలుసుకోకపోతే కలి అనేవాడు ఆ మనిషి మీద కూర్చొని ఉంటాడు, ఏవేవో రకరకాలు చేస్తూ ఉంటాడని చెప్పేసి అన్న ఉదంతంని దృష్టిలో పెట్టుకొని భజనను సంకీర్తనం అని కూడా అంటారు. సంకీర్తనం అంటే సామూహికంగా చేసే కీర్తనం. భజన అనేది కూడా నార్త్ ఇండియాలో ఆ పదాన్ని వచ్చింది. అయితే సంస్కృత మూలమైనటువంటిది. ఏది ఏమైనా ఆ భగవంతుణ్ణి కీర్తించడం. ఈ ప్రక్రియలో ఏముందంటే చేతులు ఇలా చప్పట్లు కొడతారు, ఇంకా చెక్క భజన చేస్తారు. చెక్క భజన చేసినప్పుడు కాళ్ళు గజ్జలు కట్టి ఆడతారు. అయితే ఈ చేతులకి కాళ్ళకి మన యొక్క అవయవాలకు సంబంధించిన నాడీ మండలం యొక్క అంత్యభాగం చివరి భాగాలు ఉంటాయి. వాటి ప్రెషర్ అయిపోయి మనకు ఆక్యుప్రెషర్ అని ఇప్పుడు చైనా వాళ్ళు జపాన్ వాళ్ళు కనుక్కొని చెప్పింది కాదు. ఈ భజనలో ఆక్యుప్రెషర్ ఉంది. చప్పట్లు కొట్టడం ద్వారా మన యొక్క అవయవాలన్నింటికి బలం వస్తుంది, హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు గొంతెత్తి పాడడం వల్ల గొంతు బాగుంటుంది, శ్వాస తీసుకుంటాడు, ఊపిరితిత్తులు బాగవుతాయి, ఏకాగ్రత వస్తుంది. అంటే ఈ కీర్తనలో ఈ పదం తర్వాత ఈ లైన్ తర్వాత ఈ లైన్ ఏది ఉంది అనేటువంటిది తను మననం చేసుకుంటూ పాడుతూ ఉంటాడు. మళ్ళీ భక్తి ఉంటుంది దీంతోపాటు. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బాడీకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంది. దీనివల్ల బీపీ షుగర్లు రావు. గత కాలంలో వ్యవసాయ పనులు చేసి అన్ని పనులు చేసి ఆవులు కట్టేసి పాలు పిండి అదంతా చేసి ఇచ్చేసి తిని శుభ్రంగా దేవాలయాల్లో పోయి పాడేవాళ్ళు. ఈ భజన అయిపోయిన తర్వాత చెక్క భజన చేసేవాళ్ళు ఒక అరగంట, ఫుల్ హెల్దీ. ఇంటికి వచ్చేసి వాడు పడుకున్నాడు అంటే కావాల్సినంత నిద్ర, ఎలాంటి టెన్షన్ లేకుండా పడుకునేవాడు. డీప్ స్లీప్లోకి వెళ్తే హెల్త్ బాగుంటుంది. ఆ దానికోసం చేసినటువంటి ఇవన్నీ. దాంతోపాటు ఆధ్యాత్మికంగా మనిషి తాను సౌన్మార్గంలో నడవడానికి పనికొస్తుంది. ఇది భజన చేస్తాడే భజన పరుడు చక్కనుడు, ఎలాంటి దురలవాట్లు లేవని ఊర్లలో ఇప్పటికి నానుడి, ఇప్పటికి అంటారు. అట్లాగా దురలవాట్లకు దూరంగా ఉండడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి, మానసిక స్థైర్యానికి, మనోధైర్యానికి అన్నిటికి సంబంధించి బాగుంటుంది. భజన చేయడం ద్వారా ప్రతి లోపల కణాలు కానీ అన్నీ కూడా ఇదవుతాయి, ఎనర్జీగా ఉంటాడు, హ్యాపీగా. మంచి అంటే నాభి నుంచి తీసుకునే ప్రతి నామం కూడా అంటే బాడీని మనస్సుని ఉత్తేజపరుస్తుంది, ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. సో రకరకాల లాభాలు అయితే భజన ద్వారా ఉన్నాయి. మేము కూడా చిన్నప్పటి నుంచి కార్తీక మాసం వస్తే భజనలు చేసేవాళ్ళు. కార్తీక మాసంలో ఒక పద్యం వాడేవాళ్ళం ఊరికే, మధ్యలో భజన ఒక కీర్తన తర్వాత ఒక పద్యం పాడించేవాళ్ళు. సో అట్లా మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ భజనల పట్ల నాకు కూడా కాస్త ఆసక్తి. మా నాన్నగారు కూడా మంచి భజన సింగర్, బాగుంటుంది. అంటే నాకు అనిపించింది మీరు నిజంగా ఇంతమందిని ఏకం చేయటము, వీళ్ళందరికీ ఒక అంటే ఇప్పుడు క్షేత్రంలో భజన ఉంది, ఓ పుణ్యక్షేత్రంలో అనేది బహుశా కొందరికే తెలుస్తుంది కావచ్చు. కానీ అదే మీ త్రూ ఉంటే చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దానికి జాయిన్ అవుతారు. సో ఇది కూడా ఇప్పుడు కాలక్రమేణా ఏమైపోయింది సార్ అంటే, ఒకప్పుడు ఇంట్లో శుభకార్యం జరిగితే ఇంటి వాళ్ళే కేటరింగ్ అది వండుకునేది కదా, ప్రసాదం కానీ వచ్చిన వాళ్ళకి భోజనాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళే వండుతుండ్రు. ఇంటి వాళ్ళు మేనత్తలు వచ్చేది, పెద్దమ్మలు వచ్చి వండి వడ్డిచ్చేది. కాలక్రమేణా ఏమైపోయింది, ఇప్పుడు ఎవరు వండేదానికి లేరు, కేటరింగ్ వచ్చేసి అది ఇంట్లో వండేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఇదో ప్రెస్టేజ్ విషయం అయిపోయింది. అమ్మ ఎవరికి కళ్ళకు పొగ తగలొద్దు, తిన్న ప్లేట్ ఎత్తేయొద్దు, వచ్చిన వాళ్ళకి మనం భోజనం పెట్టొద్దు, మనం కూడా అతిథిలాగా రావాలి పోవాలి అన్నట్టు అయిపోయింది.
ఇట్లా ఇప్పుడు కాలక్రమేణా భజన ఈ యాక్టివిటీస్ కూడా ఏమైపోతున్నాయంటే కార్పొరేట్ స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు మా ఇంట్లో భజన ఉంది, సత్యనారాయణ కథ ఉంది, 10 మంది భజన పాటలు కావాలంటే వాళ్ళు వెతికే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏడికన్నా పోతే కదా ఇంకో వచ్చేది ఇంటికి. ఇప్పుడు వాళ్ళే భజనకు పోరు, ఇంకా భజన పాటలు ఏడ తయారు చేస్తారు. సో ఇలాంటిది కూడా భవిష్యత్తులో తప్పకుండా ఒక ఉపాధిగానే, అంటే నేను ఉపాధిని దీన్ని చెప్పట్లేదు కానీ తప్పకుండా ఈ భక్తి మార్గాన్ని పెంపొందించడం కోసం మనము ఇట్లాంటి కేటరింగ్ చేయాలి. మా ఇంట్లో వ్రతం ఉంది, కథ ఉందంటే 10 మంది కావాలంటే మా గురుగారికి చెప్తే పంపిస్తారు అనేటటువంటి ఒక ఇది క్రియేట్ కావాలి అంతే. ఒక 4-5 బృందాల వాళ్ళు కార్తీక మాసంలో 30 రోజులు ప్రతి ఒక్కరి ఇంట్లో పోయి భజన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇటు కర్మాన్గఢ్ కానివ్వండి, అటు మేడిపల్లి కానివ్వండి, ఉప్పల్ ఏరియా అక్కడ కానీ, ఇక్కడ బిహెచ్ఎల్లో క్యాంపస్లో ఉన్నారు భజన వాళ్ళు, షేర్లింగంపల్లి వాళ్ళు, ఇట్లాగా జియాగూడలో ఒకటి ఉన్నారు, ఎగ్జిస్టెన్స్ ఉంది. కాకపోతే వాళ్ళ గురించి బయట జనాలకు తెలియజేసేటువంటి ఆర్గనైజేషన్ ఒక ప్లాట్ఫామ్ లేకపోయింది ఇప్పటివరకు. ఇప్పుడు మేము ఆ ప్లాట్ఫామే చేసి వాళ్ళకి వెన్యూస్ ప్రొవైడ్ చేయడం, దాని ద్వారా ఏమైనా ఉంటే వీళ్ళు మాత్రం ఏ రోజు ఈ భజనకి పారితోషికం అని మాత్రం తీసుకోరు. ఇఫ్ ఎవరైనా ఇస్తే కాదను అంతేలేండి, అట్లీస్ట్ టీఏడిఎన్ అని ఇవ్వాలి కదా, ఖర్చులకైనా రావడం పోవడం వాళ్ళకి. ఇప్పుడు అదైతే కంపల్సరీ పెట్టాము మేము, టీఏ మాత్రం కంపల్సరీ అనేది పెట్టాము. ఎందుకంటే వాళ్ళు సమయం వెచ్చించాలి, పాడాలి, మళ్ళీ తర్వాత డబ్బులు పెట్టుకొని రవాణాతో రావడం కుదరదు. కాబట్టి మీరు రవాణా మాత్రం ఇవ్వండి, వారికి ఒక సన్మానం చేయండి అనేటువంటిది ఒక నియమబద్ధంగా పెట్టేసి ఒక రూల్ లాగా పెట్టాం. అట్లా పెట్టి చేస్తున్నాం, నడుస్తూ ఉంది. ఇక ఈ సంప్రదాయము ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు, ఈ అభిరుచి పైన కొంచెం మక్కువ ఉన్న వాళ్ళని కాపాడకపోతే భవిష్యత్ తరాలకు భజన అనేది ఉండేది అనేటువంటి చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా కొన్ని రోజులు కొన్ని తరాల వాళ్ళకి అందియాలంటే మీలాంటి ఔత్సాహికులు, మీలాగా ఉత్సాహంగా ఉండి అభిరుచి ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తే కలిసి జాయింట్ వెంచర్గా వెళ్దాం. ఎందుకంటే ట్రైనింగ్లు ఇవ్వాలి. ట్రైనింగ్లు లేక పిల్లలు వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు, ఏం చేయాలని చెప్పి వాడు కూర్చొని పాడిన. అయితే ఈ మధ్య మేము పోటీలో కొత్త వినూత్నంగా ఒక ప్రక్రియ చేసినాం. పాటలు పాడేవాళ్ళు పెద్దవాళ్ళు పాడాలి, మీ పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ చేత పద్యం పాడించాలి. అట్లా అయితేనే మీరు పోటీకి అర్హులు. అంతే కదా, మరి నెక్స్ట్ జనరేషన్ రావాలంటే వాళ్ళు వినాలి, ఆ శ్రవణం జరగాలి కదా, వాడికి ఇంట్రెస్ట్ రావాలి. నేను కూడా పాడతా, నాకు కూడా అవకాశం. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా నాన్న కార్తీక మాసం భజనకు పోతే మేము వెళ్ళి పద్యం పాడేది. అట్లా పద్యాలు పెట్టాం. నృసింహ శతకం పద్యాలు, భాస్కర శతకం పద్యాలు, నీతి శతకం పద్యాలు, భాగవతంలోని పద్యాలు, గజేంద్ర మోక్షం పద్యాలు బాగా చెప్తున్నాం. అది ఇట్లాగా ఒక 5 శతకాలు చెప్పాం. కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు అవి పాడాలని ఆ స్క్రిప్ట్ తయారు చేసి అందరికీ అందజేసినాం. ఆ రకమైన ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. లేదా ఇవన్నీ జరగకపోతే కాలగర్భంలో కలిసిపోతుంది, సంప్రదాయాలు ఏమి ఉండవు. ఇంకా మనం ఏదంటే ఆ సినిమాలు చూసుకొని ఊరికే సినిమాలలో ఇలా ఉండేది అని ఊరికే చెప్పుకుంటూ చూడాల్సిందే తప్ప మనం భౌతికంగా మనం ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే రాముడు ఎలా ఉంటాడో కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆ రాజా రవివర్మ వేసిన చిత్రాలను బట్టే అనుకున్నాము. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఒక వరం ఏంటంటే ఎన్టీ రామారావు అనేటువంటి ఒక నటుడు పుట్టినందుకు ఆ పోలికలు, ఆ చిత్రాలలోని పోలికలు ఆయన చూసి ఉండేవాడేమో అనుకుంటాం. అదే మనం నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, అక్కడ రూపాలు వేరే ఉంటాయి మళ్ళీ. అట్లాగా మనకు ఒక మోడల్ అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఈ భజనలకి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ కూడా చేస్తున్నాం. మరి మీ ఛానల్ ద్వారా కూడా మేము తప్పకుండా పనిచేద్దాం. ఒకటే మా ఒక ఉద్దేశం ఏంటంటే, మా నాన్నగారు మాకు అప్పచెప్పారు, ఈ సంప్రదాయాన్ని మేము ఉన్నంత వరకు కాపాడి వాటికి తుది మెరుగులు దిద్ది ముందు తరాల వాళ్ళకి ఇవ్వాలి. సంపద కాదండి ఇవ్వాల్సింది, సంస్కృతిని ఇవ్వాలి, సంప్రదాయాన్ని ఇవ్వాలి, మర్యాదని ఇవ్వాలి. మన పిల్లలు రేపొద్దున ఇంటికి రాగానే మా నాన్నగారి ఫ్రెండ్ నమస్కారం, కూర్చోండి, నీళ్ళు ఇస్తాను, నీళ్ళు తీసుకుంటే ఇది ఇవ్వాళ్ళే ఏం లేదు, గుడ్ మార్నింగ్ చెప్పరా అంకుల్కి అనేటువంటి సంప్రదాయం నుంచి కొంచెం నమస్కారం, ఈ సంస్కారం అనేది చేయాలని, ఈ భజనలకి అట్లా తీసుకురావాలని
ఇప్పుడు తబలలు నేర్చుకుంటున్నారు. సుమారు ఒక 40-50 మంది పిల్లలు ఈ భజనలకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసి ఎంబీఏలు చేస్తున్న పిల్లలు కూడా భజన అంటే ఉన్నారు. తబలా వాయిద్యాన్ని నేర్పే గురువులు ఉన్నారు, నేర్చుకుంటున్న శిష్యులు ఉన్నారు. వెరీ గుడ్. ఓకే, అది నాకు ఒక రకమైన తృప్తి. ఇక హార్మోనియం గురించి కూడా ఇప్పుడు మొదలు పెట్టాము ప్రయత్నం. తబలా ఒకటి ఉన్నా చాలు భజనకి. తాళం తబలా ఈ రెండు ఉంటే అద్భుతమైన భజన చేయొచ్చు. ఈ రోజుల్లో ఏముంది, పిల్లలకు కొంచెం లీడ్ ఇచ్చేసి యూట్యూబ్లో చూసుకొని చేయాలంటే మొత్తం అన్నీ ఉన్నాయి, యూట్యూబ్లో సర్వం ఉంది. అట్లాగా చేస్తూ నడుస్తూ ఉన్నాం. ఇక ముందు భవిష్యత్తులో 1,00,000 మందితో భజన సమ్మేళనం చేస్తున్నాం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో. ఓకే ఓకే. అది ఫిబ్రవరిలో లేకపోతే మార్చ్ మొదటి వారంలో అవుతుంది. మార్చి చివరి వారంలో అయోధ్యలో ఈ సందడంతా అయిపోయిన తర్వాత ఒక సప్తాహం చేస్తున్నాం. ఆ తర్వాత ఏప్రిల్లో వారణాసిలో, మేలో నైమిషారణ్యంలో. ఆల్రెడీ ఇది అయోధ్యలో సప్తాహం చేయడానికి అంత టీం వస్తుంది అక్కడికి. ఓకే, అంటే 7 రోజులు కంటిన్యూగా. ఓకే, ప్రెషర్ ఉంది. ఇప్పుడే పోదామని ఇప్పుడు వద్దన్నా నేను. ముఖ్యంగా ఏజ్ గ్రూప్ తీసుకుంటే అబోవ్ 50 ఉన్నారు. ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ చలి ఎక్కువ, ఉత్తర భారతదేశంలో తట్టుకోలేనంత చలి ఉంటుంది. అదే చెప్పాను నేను, ఆపాను నేను. తీసుకెళ్తా నేను. ఎప్పుడు తీసుకెళ్తా? ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ కోలాహలం ఉంది అయోధ్యలో. 500 సంవత్సరాల తర్వాత రాముడిని ప్రతిష్ఠించుకుంటున్నాం. 500 సంవత్సరాల పోరాటం తర్వాత, 500 సంవత్సరాల తర్వాత, ఆషామాషి కాదు, పోరాటం తర్వాత శ్రీరామచంద్ర వారిని, మర్యాద రాముడిని ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలామంది కోలాహలంగా వస్తారు. అందులో మనకు లేదు. రెండవది, అక్కడ ఉన్న కొందరు వ్యక్తుల ద్వారా వచ్చింది ఏంటంటే, మీరు మార్చి ఎండింగ్లో రండి, మీకు అన్ని సదుపాయాలు చేస్తామని చెప్పారు. అదొక కార్యక్రమం. వారణాసిలో ఒకటి, కాశీ, నైమిషారణ్యం, ఇది ఉంది. ఈ వరుస కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ వాటిని నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకున్నదల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి. అవును, అక్కడే ఎక్కువ, అంటే మానవ సంపద ఎక్కువ. గ్రామీణ స్థాయిలో చాలామంది వృధా చేస్తున్నారు సమయాన్ని. ఊరికే అట్లా ఏదో అంటే సాయంత్రం అవ్వగానే డైవర్షన్ అవుతున్నారు. మాకు ప్రధానంగా కూడా రామరాజ్యం ఫౌండేషన్ స్థాపన కూడా ఏంటంటే బ్రింగ్ ది స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది ఒకటి. తర్వాత రామనామాన్ని మరోసారి గ్రామాన తీసుకెళ్ళాలి అనేది. హనుమాన్ చాలీసా పారాయణం హర్ గర్పే, హర్ గాంపే, హర్ గడిపే, ఈవెన్ బండ్లో పోతున్నా కూడా హనుమాన్ చాలీసా పెట్టుకునేటట్టు. అంటే ఆ రకమైనటువంటి ఒక తెలియదని కాదు, అందరికీ తెలిసినప్పటికీ కూడా మనము ఎక్కడో చోట దాన్ని కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. మనం అప్పుడే మన ఇంట్రెస్ట్ ఏందో కలిగితే తర్వాత మిగతా పక్కన వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో అట్లని మనము ఈ ఉద్దేశంతో ముందుకు వచ్చాము. తప్పకుండా మా శివకుమార్జీ, అమ్మ సుధారాణి గారు, మీకు నిజంగా భగవంతుడు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్కి వాడుతుంటాడు పనుల్లో. బహుశా అంటే మనకు గీతలో చెప్తారు కదా, అంటే ఎవరు కూడా ఈ భూమి మీద కాలక్షేపానికి పుట్టరు, ప్రతి ఒక్కరు కూడా కారణ జన్ములే. ఏ పర్పస్లో పుట్టినామో భగవంతుడు మనకి ఏ అవకాశం ఇచ్చిండో దాన్ని మనము నిరూపించుకునే అవకాశమే ఈ చేసే కర్మఫలం. ఈ పనులు చేయడంలోనే మన జీవిత సార్థకత దక్కుతుంది దీంట్లో. అట్లా బహుశా మీకు కూడా అమ్మ నాన్న కూర్చోబెట్టుకొని మీకు ఆ బాధ్యతని అప్పచెప్పడం అంటే మీరు ఒక పర్పస్ దాన్ని మీరు ముందుకు తీసుకుపోతున్నారు. ఎందుకంటే భగవంతుడి సేవ చేయడం అనేది కూడా అదొక అదృష్టంగానే భావించాలి. అది అందరికి కూడా రాదు. కొందరు డబ్బు సంపాదిస్తారు, కొందరు హీరోలు అవుతుంటారు, కొందరు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అవుతుంటారు. కానీ గ్రేట్ స్పిరిచువలిస్ట్ కావాలి అంటే దాని ఎంత సంపద అంటే దానికి ఏముండవు, ట్యాక్సులు కట్టేది ఉండదు, ఇదేముండదు. ఇది ఎక్కడ జమ అవుతుంటుంది అంటే పైన జమ అవుతుంటుంది ఈ సంపద అంతా. సో నేను అదే అనుకుంటా, మీ ఆస్తి ఎంత అంటే వెలకట్టలేనంత. ఈ రోజుల్లో భౌతికంగా ఏముందనేది చూస్తున్నారు చాలామందికి. ఏం చేస్తున్నారు, ఎంత సంపాదించినారు అంటే ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయంటే ఆధ్యాత్మిక చింతన. అసలు మనిషి ఎందుకు పుడతాడో తెలిస్తే ఆ కులమనం రాదు సార్. మనిషి ఈ భూమి మీద ఎందుకు పుట్టిండో, ఆయన యొక్క కర్మఫలం ఏంటి, అసలు ఆయన ఏం చేయాలి, ఆయన నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అనేది కనుక తెలుసుకోగలిగితే మనిషి ఎప్పుడు కూడా తను ఈ ఎంత సంపాదించాడు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వీళ్ళ కులం ఏంది, వీళ్ళ మతం ఏంది, ఎవ్వరు అడిగారు సార్. ఎప్పుడైతే ఇవి మాట్లాడుతున్నాడంటే ఆయన ఇంకా తన జీవితం ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు అని అర్థం. టోటల్గా ఇదంతా 2000 సంవత్సరం ఏదైతే
వచ్చిందో అంతకు మునుపు ఇలాంటివి లేవు. 1960స్లో అయితే ఒక్కరు సంపాదించి అందరికి పెట్టారు. 80స్లో ఏదో ఇద్దరు సంపాదించుకుందాం, కొంచెం ఒక స్థితిమంతులు అవుదాం అనేటువంటి 2000 సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అపారమైనటువంటి కోరికలు ఎక్కువైపోయినాయి మనుషులకి. ఆ కోరికల వల్ల పరిగెత్తుతున్నారు. ఆ పరిగెత్తడంలో ఆహార నియమాలు లేవు, చేయాల్సిన పనులు ఏంటో లేదు. స్ట్రెస్ వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అయితే మళ్ళీ సైకిల్ తిరగాలి వెనక్కి, చక్రం ఒకసారి మళ్ళీ తిరిగితే కానీ ఇవన్నీ కుదుటపడవు. ఇవన్నీ ఎన్ని ఫార్మసీలు వచ్చినా, ఎన్ని ల్యాబొరేటరీలు వచ్చినా, ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా భారతీయ తత్వంలో, భారతీయ జీవన విధానంలో హిందువు అనేవాడు ఒక ధర్మాన్ని అనుసరించి నడవాలి అనేటువంటిదే ప్రతి ఒక్క గ్రంథం చెప్తా ఉంది మనకు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ ఏదైనా అదే చెప్తా ఉంది. దాన్ని విస్మరించి పరిగెత్తుతున్నారు. గ్లోబలైజేషన్లో పరిగెత్తడం వల్ల వీళ్ళు అన్నీ కొని తెచ్చుకుంటున్నారు. అయితే మేము స్థిమితమై కూర్చున్నాం, మాకు బాధ్యతలు ఏం లేవు. ఏంటి కుటుంబ నేపథ్యం, పిల్లలు ఏంటి, ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ సార్ మీది? మాది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్ నగర్. ఓకే ఓకే, ఇక్కడ అచ్చా అచ్చా ఓకే. ఇద్దరు పిల్లలు విదేశాలు చదువులకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. ఒకరికి అయిపోయింది. మీరు కూడా మంచి వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఎంఏ తెలుగు ఎంఏ, ఓకే, రంగస్థల కళల్లో ఎంఏ, ఓకే, డాక్టరేట్ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను ఇప్పుడు నేను. అచ్చా ఓకే ఓకే. దేంట్లో రీసెర్చ్? సాహిత్యమే. అయితే నాటకాల లోపల అమెరికన్ రచయిత ఒక ఆయన ఇజిన్ ఓనిల్ అనేటువంటి రచయిత రాసిన నాటకాలకి మన భారత సుప్రసిద్ధ రచయిత, దర్శకుడు, ప్రయోక్త గిరీష్ కర్నాడ్ గారు నాటకాలకి అక్కడక్కడ అపస్మారకంగా కొన్ని వర్ణనలు ఉన్నాయి. అది ఎట్లా జరిగిందో తెలియదు. వాటిపైన పరిశోధన, వాళ్ళిద్దరు నాటకాలపైన పరిశోధన జరుగుతూ ఉంది. ఈ నెలలో పూర్తి అయిపోద్ది. ఏది ఏమున్నా గొప్ప విషయం ఒకటి ఏంటంటే, తెలంగాణ, ఆంధ్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భజన సంకీర్తన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒకటి జరుగుతుంది మాకు రేపు ముందు భవిష్యత్తులో అనేటువంటి పూర్తి విశ్వాసం మా పైన ఉన్నందుకు మా భుజాలు ఎప్పుడు వంగిపోయి ఉన్నాయి. ఆ బాధ్యత ఎప్పుడు తీరుతుంది, కుటుంబ బాధ్యత తర్వాత ఇంతమంది ఇన్ని వేల మంది యొక్క ఆపేక్షలు, కోరికలు అంటే ఏం కోరికలు? భజనలు ముమ్మరంగా జరగాలి, మాకు శిక్షణలు కావాలి, సరైన దారిలో భజన నడవాలి అనేటువంటి వాళ్ళు కోరికలు ఉన్నటువంటి వాళ్ళందరి ఆకాంక్షలు మా పైన ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతమంది ముందుకు వస్తారో, మీరు ఎంతమందిని చేస్తారో. ఎందుకోసం మా స్వంతానికి అయితే ఎక్కడ ఏం లేదండి. సంస్థ పెట్టింది కూడా సొంతం కోసం కాదు. నాన్నగారు ఆదేశించారు, మాట తీసుకున్నారు, అది నాన్నగారు లేకపోతే ఈ దేహం లేదుగా. ఇంత విజ్ఞానం సంపాదించాను, ఇంత గొప్పవాడిని, ఇంత అది అని చెప్పుకోవడానికి మూలం నాన్నగారే. కాబట్టి ఆయన చెప్పాడు, తూచా తప్పకుండా పాటించాలి. రాజకీయాల్లో చాలా ముందుగా పరిగెత్తి పనులు చేశాను. అయితే నిజాయితీగా చేశాను, డబ్బు సంపాదించలేదండి. నిజాయితీగా ప్రజాసేవ చేసినాము. అదే ప్రజాసేవ కొంచెం డైవర్ట్ అయిపోయి ఈ రకంగా వచ్చాం. దీంట్లో సక్సెస్ అవ్వాలి, దీన్ని చివరి వరకు ఉంచుకోవాలనేటువంటి ఆలోచన. ఇక భవిష్యత్తు ఏం జరుగుతుంది ఆ పరమాత్ముడి నిర్ణయం. అంటే మీకు ఎండోమెంట్స్ నుంచి సపోర్ట్ ఏమైనా ఉంటుందా జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇంతకు ముందు కానీ భవిష్యత్తులో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆర్థిక పరంగా వాళ్ళు ఏమీ చేయరు. ఒక కాగితం తీసుకుంటాం కమిషనర్ గారి దగ్గర, ఆ దేవాలయానికి ఏ దేవాలయానికి వెళ్తున్నామో ఆయన పేరుతో లెటర్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఆదేశిస్తే కానీ వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళు స్వతంత్రించరు. ఎందుకంటే మనకు ఉండడానికి వసతి కానివ్వండి, భోజనం కానివ్వండి, మైక్ సెట్ పెట్టడానికి కానివ్వండి, అక్కడ స్టేజ్ అరేంజ్ చేయడానికి కానివ్వండి, వీటన్నిటికీ ఏదో ఖర్చు అవుతుంది, మాకు హయ్యర్ ఆఫీసర్ చెప్పలేదు అనే మాట అంటారు. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక లెటర్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాం. లేకపోతే ముందుగానే ఇప్పుడు బాసర్లో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉన్న ఈఓ గారికి లెటర్ పెడతాం. వాళ్ళు అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో చేసి మనకు సహకరిస్తారు. అంతే తప్ప లేదు. ఇది ఇప్పుడు మాత్రం మొన్న గత శ్రావణ మాసంలో చేశాం కదా, 2023 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు చేసిన దాంట్లో
యాదాద్రి క్షేత్రం, యాదగిరిగుట్ట క్షేత్రం వాళ్ళు ప్రతి బృందానికి 3,000 రూపాయలు గౌరవ పారితోషికం ఇచ్చారు. అది ఏమాత్రం సరిపోదు. జోగులాంబ నుంచి వచ్చే వాళ్ళకి అంటే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇదే గౌరవ పారితోషికం 3,000 ఇచ్చారు. కానీ ఒక్కటి సార్ నాకు అనిపించింది, అంటే సరే 3,000 రూపాయలు అనేది వాస్తవంగా ఈ రోజుల్లో నథింగ్. ఎందుకంటే మనకు జనరల్గా అంటే లేబర్ యాక్ట్లో చెప్పాలంటే మనం ఒక వ్యక్తితో ఒక పని చేయించాము అని అంటే ఆ రోజు ఆ వేతనం ఎంత వర్తిస్తుందో అంత వేతనం ఆయనకు చెల్లించాలి. అంటే 500 అయితే 500 లేదా 800 అయితే 800 రూపాయలు చెల్లించాలి. భజన చేసేటటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు. వారు కూడా అందరూ నిత్యం వ్యవసాయ రీత్యా లేకపోతే ఇంకేదో ఒకవేళ కులాల పరంగా తీసుకుంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు చేసుకునే యాక్టివిటీని వదులుకొని వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సి ఉంటుంది. కనుక వాళ్ళు 2 రోజులు వచ్చినా 3 రోజులు వచ్చినా మినిమం వాళ్ళకు ఆ వేతన పరంగా కూడా యాదాద్రి అంటే ప్రభుత్వమే. సో కనుక వాళ్ళు మినిమం దాని అలవెన్స్ ఇవ్వాలి. అట్లా నాట్ ఓన్లీ యాదాద్రి, ఎక్కడ మన భజనపార్లు వెళ్ళి చేయాలన్నా కూడా వాళ్ళకి కనీసం ఆ గౌరవప్రదమైనటువంటి ఆ హానర్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అట్లా ఇస్తేనే భవిష్యత్ తరాలు కూడా ఇబ్బంది పడవు. వాళ్ళ కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకి రకరకాల. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ఈ సమాధానంతో ఏమైపోద్దంటే ఈ కార్యక్రమం చూసిన అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. కళాకారుడు సహజంగా అతని మానసిక స్థితి ఏంటంటే తన దగ్గర ఉన్న కళ ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళకి చూపించాలనేటువంటి సహజమైనటువంటి గుణం అది. ఆ కళ నా దగ్గర ఉంది, నేను పాడతాను, నేను హార్మోనియం వాయిస్తాను, నేను తబలా వాయిస్తాను అనేటువంటిది ఏదైతే ఇన్స్టింక్ట్ ఉందో అది ఎగ్జిబిట్ చేయడం కోసం అని చెప్పేసి వీటన్నింటిని మీరు అన్నారు, కుటుంబ అవసరాలు, భోజనము, మంచి చెడ్డ, వ్యాపారము, వాళ్ళ వృత్తులు, వాటన్నింటినీ పక్కన పెట్టే సమయం కేటాయించి ఆ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని సంస్థల వాళ్ళు, పేర్లు నేను ఇప్పుడు చెప్పను, అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళను వాళ్ళ కార్యక్రమాలకి ఇన్వాల్వ్ చేసినారు. ఆ స్థానంలో కార్యక్రమం చేసి వచ్చాము అంటే వీళ్ళకి ప్రెస్టేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో అఖండ హరినామ సంకీర్తనం ఉంది. అక్కడికి 15 మంది రావాలి. ఉదయం 2 గంటలు, రాత్రి 2 గంటలు. ఇప్పుడు ఏ 2 గంటలు చేసినా మళ్ళీ రాత్రికి 2 గంటలు చేయాలి అని వాళ్ళని పిలుస్తారు. పిలిచి వాళ్ళకి ఉండడానికి వసతి, భోజనం చేసి ఈ 15 మందికి రానుబోను రవాణా ఛార్జీలు ఇస్తారు. జనంలో ఏం చెప్పేసి పెట్టినారు, కొన్ని టీంలని తీసుకున్నారు, అన్ని టీములు తీసుకోలేదు. వాళ్ళు తీసుకొని తిరుపతి వెళ్ళొచ్చారు. వాళ్ళే చెప్తారు తిరుపతి వాళ్ళు, తిరుపతి పోయేసినామంటే మాట్లాడే మీరు ఏమనుకుంటారు, వీళ్ళకి తిరుపతి వేదిక దగ్గర తిరుపతిలో అవకాశం వచ్చిందని చెప్పేసుకుని. అట్లాగా ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతూ ఉంది. కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని సంస్థల వాళ్ళు జనాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆగస్టు 4 తారీఖు రోజున ఎవరు చెప్పా పెట్టకుండా మీ అందరి కార్యక్రమాలు ఇప్పిస్తాం రమ్మని చెప్పేసి 4,000 మందిని తెచ్చారు కొండపైకి. అందరు జిరాక్సులు తీసుకురావాలి, మీ ఆధార్ కార్డులు తీసుకురావాలి, అది దేవాలని హెల్ప్ చేశారు. జనాలు అందరూ వచ్చేసి వాళ్ళకి నీళ్లు లేవండి. అట్లాగా కపిల తీర్థంలో కూడా అట్లాగే చేసినారు. ఒక 10,000 మందిని అన్ని 2 తెలుగు రాష్ట్రాల నుంచి సమీకరణ చేసి. అదొకటి ఏంటిదంటే ఆ చిన్న ఇమేజ్ వల్ల మేము యాదగిరిగుట్ట పోయి భజన చేసి వచ్చాము, మేము తిరుపతి వెళ్ళి చేసి వచ్చాము అంటే మేము వాళ్ళందరి క్లీన్ చేస్తున్నాం. మనసులో ఉన్న ఆ ఇమేజ్ తీసేయండి. ఎవరికైతే అదృష్టం ఉంటుందో స్వామివారి సేవ వాళ్ళే చేస్తారు. మీరు ఇట్లా అని అనుకోవద్దంటే ఆ ఒక్క దాన్ని బట్టేసి జనాలందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అవకాశం ఇస్తున్నారు రండి, మీకు అవకాశం ఇస్తున్నారు రండి అని వాళ్ళను చేస్తున్నారు. నేను అలా చెప్పట్లేదు, మీకు ఈ డబ్బు వస్తుంది, మీ సమయం వీలైతే మీరు రండి. అది సంస్థ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా అనే ఒక పద్ధతిగా తీసుకెళ్లడం వల్ల కొంతమంది ఈ దళారీ వ్యవస్థ నడిపించినారు భజనలో. వాళ్ళకి ఇబ్బంది ఏర్పడి నేను శత్రువులాగా అనిపిస్తున్నా. ఏం పర్వాలేదు సార్, మంచి ధర్మం కోసం న్యాయంగా న్యాయబద్ధంగా ఉంటే సమాజం గుర్తిస్తుంది ఎవరు ఏంటి అనేది. ఎక్కువ రోజులు ఏం పట్టదు ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా.
ఏ వ్యక్తి ఏం చేస్తున్నాడు, తను దాని మీద అదే పనిగా బ్రతుకుతున్నాడా, ఆ బ్రతకడం దీని మీదే జీవనం సాగిస్తున్నాడా, లేకపోతే నలుగురికి కనీసం ఒక ఉపాధి కల్పిస్తున్నాడా, రామనామాన్నో లేకపోతే హరినామాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడా అనేది పసిగట్టడానికి ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి పరిచయాలలో కానీ టెక్నాలజీలో ఎక్కువ సమయం పట్టదు. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఉండరు మార్కెట్లో, డౌట్ లేదు. తప్పకుండా అలాంటి వాళ్ళని మనం ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనము కంటిన్యూగా అంటే ఫర్దర్గా కూడా మంచి కార్యక్రమాల కోసం మీరు అన్నట్టు ప్రతి ఒక్క భజన పారుడిలో ఒక ఇన్స్టింక్ట్ గుణం ఉంటుంది. నా యొక్క మంచి అద్భుతమైన నా గళాన్ని నేను వినిపించాలి, లేదా ఆయనకు వచ్చిన కళల్లో ఆ తబలా లేకపోతే వాయిద్యాలేని హార్మోనియం ఇలాంటిది నేను కూడా చూపించుకోవాలంటటువంటి ఇది ఉంటుంది. నథింగ్ రా, మనం వారిని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా ఇలాంటి డిస్కోర్సెస్ మనము అట్లీస్ట్ నెలకు ఒకసారి జరుగుతున్న కార్యక్రమాల మీద మనము రామరాజ్యం టీవీ తరఫున తప్పకుండా చేద్దాం, పబ్లిక్లోకి తీసుకెళ్దాం. నేను కూడా ఈ వీడియోని అందరికీ చేరవేస్తాం. వారితో నుంచి కూడా మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలని కూడా మనం తప్పకుండా తీసుకుందాం. మంచి పనికి బాజాప్తా మనం వీ కెన్ టేక్ ది సపోర్ట్, అట్లేం లేదు. షూర్గా విల్ వర్కౌట్ టుగెదర్. చిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది సార్. చెప్పండి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 6:30 వరకు ఓకే ఒక భజన బృందం వాళ్ళ ఓకే కార్యక్రమాన్ని షూట్ చేసి ఓకే రామరాజ్యంలో లైవ్ పెట్టేసిన పర్లేదు. అవును, అదొక్కటి వ్యవస్థ ఏదైనా మీరు చేయగలిగితే టెక్నాలజీ నేను ఎన్ని బృందాలంటే అన్ని బృందాలు ఇస్తాను. ఆ టైంలో మార్నింగ్ వస్తారా? అబ్బా, అంతకంటే ఏం కావాలి సార్. అంటే అంత పొద్దున రప్పించడం కన్నా షూట్ చేద్దాం, రికార్డ్ చేసి పెట్టిద్దాం తప్పకుండా సార్. అదొక్కటి. అయ్యో, చాలా సంతోషం మరి మీరు అంత అవకాశం ఇస్తే. మా విధానం చెప్పాం కదా, రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం టీవీ యొక్క లక్ష్యం ఒకటే, రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళడమే లక్ష్యం. సో తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికం వైపు మళ్ళీ రావాలి. మీరు అన్నారు సైకిల్ రివర్స్ కావాలని. సో అట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఒక మూలం కనెక్టివిటీని పెంచే ప్రయత్నంలో తప్పకుండా చేద్దాం సార్. మా శివకుమార్జీకి, మా సుధరానమ్మకు భగవంతుడు చక్కని ఆరోగ్యాలు ఇవ్వాలని మా రామరాజ్యం టీవీ పక్షాన, ప్రేక్షకుల పక్షాన, మా భక్తుల పక్షాన, మా రామరాజ్యం ఫౌండేషన్ పక్షాన మీకు నిండు మనస్ఫూర్తిగా అభినందనలు సార్. చాలా టీవీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎక్కిన గడప దిగిన గడప, ఎక్కిన గడప దిగిన మెట్టు ఇట్లాగే జరిగింది. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఈ కళాకారులందరి విలువైనటువంటి కళా సంపదన రికార్డ్ చేయడం కానీ జనబాహుళ్లను తీసుకెళ్ళడం కానీ జరగలేదు. అదొక కొదవ ఉంది. ఎందుకంటే అక్కడక్కడ మంచి గాయకులు, మంచి వాయిద్య కళాకారులు చనిపోతున్నారు. ఓకే, మనం వాడిని నిక్షిప్తం చేసి పెడితే రేపు పొద్దున పెడతాం. అయితే నా ఒక ఆలోచన ఏంటంటే రోజు ఒక టీంని రికార్డ్ చేసేస్తే ఓకే, అది రికార్డింగ్ అయ్యి ఉండిపోద్ది. అదొక్కటే ఆలోచన ఉంది. అట్లా 100% పరిమితమైనటువంటి ఆర్థిక వనరులు కాబట్టి స్టూడియో పెట్టడానికి కానీ చేయడానికి కానీ లేదు. ఉన్న మీలాంటి వాళ్ళు ఎవరైనా సహకరిస్తే ఈ దాన్ని మనం ప్రిజర్వ్ చేసి పెడతాం, ఆర్కైవ్స్ లాగా పెట్టినట్టు అవుద్ది. అదొక్కటే చేద్దాం సార్. ఎంతమంది ఉంటారు టీం? అది 12 members 10 members. దాన్ని బట్టి ఒక స్టూడియోని మనము ప్లాన్ చేసేసి చక్కగా ఇచ్చేద్దాం సార్. తప్పకుండా సార్, చాలా సంతోషం మీ సమయాన్ని ఇచ్చారు. ఈ పండుగ రోజు కూడా రామరాజ్యం టీవీ కోసం మీరు కేటాయించారు సార్. చాలా సంతోషం. మనం భగవంతుడి కార్యక్రమాల కోసం ఎప్పుడు కూడా మీరు మాకు ఫోన్ చేయొచ్చు, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. తప్పకుండా ఏ కార్యం చేసినా కూడా దాన్ని షూట్ కూడా చేయించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మేము ఎప్పుడు కూడా మీ వెంటాల ఉండి మనం ఈ కార్యక్రమాన్ని నడిపిద్దాం సార్. సో ఇది ఈరోజు కార్యక్రమం. శివప్రసాద్ గారు వారి యొక్క శ్రమ, చాలామంది నాకు ఏదైనా చిన్న మాస్టర్స్ చదివాను, డిగ్రీ చదివాను, ఉద్యోగం చేసుకుంటే నేను నా భార్య పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు అనుకునేటటువంటి నేటి జీవన శైలిలో వారు త్యాగం చేసి నాన్నగారికి ఇచ్చినటువంటి ఆ మాట తప్పకుండా వారు తప్పకుండా ఇద్దరు దంపతులు వారి ముందుకు తీసుకెళ్ళి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం కూడా చేదోడు వాదోడుగా ఎంత వీలవుతే అంత ఇలాంటి 160,000 మంది భజన పారులకి వారు అండగా ఉంటూ వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా రామరాజ్యం టీవీ తరఫున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి, ఒక అడుగు ముందుకేయండి. రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అందరం ఒక అడుగు ముందుకేద్దాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ. జై శ్రీరామ్.